సో మనతోనే ట్రాఫిక్ అధికారులు అయితే రవికుమార్ గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ఇక్కడ ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి, వీళ్ళకి వచ్చే భక్తులకి ఏమని చెప్పబోతా ఉన్నారు? ముందుగా ఈ హైదరాబాద్ ప్రజలందరికీ గోల్కొండ జగదంబ మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా స్వాగతం పలుకుతూ, అట్లాగే హైదరాబాద్ నగర ప్రజలకు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ మా ట్రాఫిక్ అలాగే పోలీస్ విభాగం నుంచి ఇచ్చే సూచనలు ఏమిటంటే, మా ట్రాఫిక్ సౌత్ జోన్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి టోలీ చౌకి పోలీస్ స్టేషన్ నుంచి ఒక బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే భక్తులకి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందో అక్కడ మాత్రమే మీ యొక్క వెహికల్స్ని పార్క్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు సహకరిస్తూ ఎటువంటి జామ్ అవ్వకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇరుకైన రోడ్లకి అన్ని వెహికల్స్ అలౌ చేస్తే మొత్తం జామ్ అయ్యేటువంటి ట్రాఫిక్ జామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, భక్తులు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా పోలీసు ఉన్నతాధికారులు ఏదైతే నిర్దేశించారో ఈ పార్కింగ్ ఎక్కడైతే ఉంచారో ఆ పార్కింగ్ ప్రదేశంలో మాత్రమే మీ వాహనాలను నిలిపి ఇక్కడికి అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చి ఆశీస్సులు పొందాలి. అట్లాగే ఇంకో మా పోలీసు శాఖ నుంచి భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, పిక్ పాకెటర్లు కానీ మొబైల్ దొంగతనం చేసే వాళ్ళు కానీ పిక్ పాకెటర్స్ దొంగలు ఉంటారు. కాబట్టి మీ యొక్క విలువైన వస్తువులను అలాగే సామాగ్రి కూడా కాపాడుకోవాలి. అలాగే మీ విలువైనటువంటి ఆభరణాలు ధరించకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే మనం ఎంతో సంతోషంగా వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఏవైనా వస్తువులు మిస్ అయినా కానీ ఎటువంటి ఇబ్బంది అయినా కానీ బాధాకరమైన విషయం. కాబట్టి భక్తులందరూ అది కూడా గమనించాలి. పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది ఏదైనా సూచనలు చేస్తే అది మీ మంచి కోసమే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు దాన్ని అనేదా భావించకుండా పోలీసు అధికారులు కానీ సిబ్బంది కానీ సూచించినటువంటి సూచనలను మీరు పాటించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇంకొక విషయం సార్, అంటే బోనాల పండుగ అంటేనే మనకి ముక్క కానీ చుక్క కానీ ఉంటుంది. వాహనాలు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఏం చెప్పాల్సి? అసలు ముందుగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయకూడదు. అమ్మవారి దగ్గరికి వచ్చే సందర్భంలో తాగకుండా వస్తేనే మంచిది. ఎందుకైనా ఒక నిండైనటువంటి ఒక సక్రమమైనటువంటి మనస్సుతోటి అమ్మవారి ఆశీస్సుల కోసం దర్శనం కోసం రావాలి తప్పి తాగి మనం విచక్షణ కోల్పోయి ఇక్కడికి వస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. అదేవిధంగా ప్రమాదాలకి అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదంలో మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, ఇతరుల ప్రాణాలను తీసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి భక్తులందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ తాగి ఎటువంటి వాహనాలు నడపకూడదు, తాగి ఇటువంటి కార్యక్రమాలకు రావద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళలకి ఎటువంటి సూచనలు ఇస్తారు? మహిళా భక్తులకి ముఖ్యంగా ఏమిటంటే, వారి యొక్క ఆభరణాలు కానీ బంగారు ఆభరణాలు ఇటువంటి ఏమైనా కానీ ఖరీదైనటువంటి వస్తువులు ఏమైనా కానీ మొబైల్స్ కానీ బ్యాగ్లో తమతో పాటు ఏమైనా నగదు డబ్బులు కానీ తీసుకొస్తే అటువంటివి తీసుకురావద్దు. మీతో పాటు భక్తుల్లో కలిసి కొంతమంది పిక్ పాకెటర్స్ దొంగలు కూడా ఉంటారు. కాబట్టి అటువంటి ప్రమాదాలకు మనం గురి కాకుండా ఉండాలంటే ఈ విలువైన వస్తువులు కానీ నగలు కానీ ఏమీ తీసుకురాకుండా నిండైన మనసుతోటి రావడం మంచిదని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా సేఫ్గా మీరు వచ్చేసి ఏదైతే అధికారులు సూచించారో ఆ వేరేకి పార్కింగ్ చేసుకోవాలన్నట్టు కూడా అధికారులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. మరికొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం.